ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ అలివేలుమంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వారా ప్రవేశము ప్రత్యేక పూజలు కందిమండల కౌలంపేట గ్రామంలో ముక్కోటి ఏకాదశి వైకుంఠ సందర్భంగా శ్రీ నేడు అలివేలుమంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో వైకుంఠ ప్రవేశం నిర్వహించిన ఆలయ నిర్వాహకులు అర్చకులు అభిషేకంలో లక్ష తులసి దళ వివిధ పూల పల్లచే అలంకరణతో దర్శనమిస్తున్న వెంకటేశ్వర స్వామి అనంతరం భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను తీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అర్చకులు భక్తులు వివిధ గ్రామాల పుర ప్రముఖులు గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు పాల్గొన్నారు. विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम इष्ट काम्यार्थ फल सिद्ध्यर्थम मम गृहे धन पद्मावती वेंकटेश्वर स्वामिनः परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं वैकुंठ एकादशी महोत्सवान्ते जनमणि वैकुंठ द्वारा प्रवेश अंगत्वेन अलिवेलुमंग पद्मावती सहित वेंकटेश्वर दर्शनार्थम वंदना नामधेयाय जयंत रेड्डी नामधेयाय दिव्या नामधेयाय सह कुटुंबस्य बान्धवस्य शान्ताकारं भुजग सर वेंकटरमण गोविंद संतोष अवलंबेड़ निवास गोविंद गोविंद नाथरक्षक गोविंद वेणुमंडलवाड़ वेंकटरमण गोविंद गोविंद अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम इष्ट काम्यार्थ फल सिद्ध्यर्थम मम गृहे धन धान्य गोविंद
ओम नमो भगवते वासुदेवाय कल्याणाद्भुत गात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम श्री अलिवेलुमंगा पद्मावति वेंकटेश्वर स्वामिनि కౌలంపేట గ్రామము స్వామివారి క్షేత్రము అద్భుతమైనటువంటి క్షేత్రంలో ఈరోజు పుష్యమాస వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారికి ఉదయం కాలమే బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి విశేషంగా ఆ యొక్క అభిషేక కార్యక్రమం జరిగింది. ఆ తదుపరి వైకుంఠ ద్వార ప్రవేశము, ఆ తదనంతరమే స్వామివారికి లక్ష తులసీదళార్చన జరిపించడం జరిగింది. స్వామివారు అద్భుతంగా అలంకరణ పాటుగా మంగళహారతులు కూడా మన నుండి స్వీకరించినారు. ఆ తర్వాత స్వామివారు కోలాహలంగా మరి భక్తులంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా ఆ స్వామివారు ఎల్లప్పుడూ మన వెంట ఉంటూ మనకందరికీ కూడా ఆ యొక్క సకల సౌభాగ్యాలు అందించాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. Yeah.